హలో అండి. ఈరోజు గోరుచిక్కుడుకాయ నువ్వుల పొడి కూర చేసి చూపిస్తున్నానండి. దానికోసం ముందుగా ఇలా గోరుచిక్కుడుకాయలు చిన్న ముక్కలు కట్ చేసుకొని కుక్కర్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2-3 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక పోపు కోసం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు ముందుగా కొంచెం వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక వెల్లుల్లి ఒక 5-6 రెబ్బలు తీసుకొనండి చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇవి వేగాక ఎండుమిర్చి కొంచెం వేసుకోవాలి. ఎండుమిర్చి కలర్ చేంజ్ అయ్యాక కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి అంతా కలిపి పెట్టుకున్నాక ఇప్పుడు ఉప్పు, పసుపు, గరం మసాలా వేసుకొని వీటితో పాటు మనం ఉడికించి పెట్టుకున్న ముక్కలను కూడా వేసేయాలండి. పోపు అంతా ముక్కలకు బాగా పట్టేట్టు బాగా కలుపుకోవాలి. కలిపి మూత పెట్టి సిమ్లో ఒక 3 మినిట్స్ వేయించుకోవాలి. ఈ కూర చాలా తొందరగా రెడీ అవుతుందండి. 3 మినిట్స్ తర్వాత మూత తీసి కలిపేసుకొని ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందా లేదా ఒకసారి చూసుకొని ఏమన్నా సరిపోకపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ కలుపుకొని ఒక 1 మినిట్ సిమ్లో వేయించుకోవాలండి. 1 మినిట్ తర్వాత తీసి నువ్వుల పొడి కూడా మనం ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. నువ్వుల పొడి వేసాక ప్రతి ముక్కకి నువ్వుల పొడి పట్టేట్టు బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 1 మినిట్ సిమ్లో వేయించుకోవాలి. మళ్ళీను మూత పెట్టుకొని వేయించుకోవాలండి. 1 మినిట్ తర్వాత మనకి కూర రెడీ అయిపోతుంది. చూడండి ఆయిల్ సెపరేట్ అయినట్టు కనిపిస్తుంది మనకి. ఇప్పుడు గోరుచిక్కుడుకాయ నువ్వుల పొడి కూర రెడీ అండి. అందరూ ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేయండి. ఓకే, బాయ్.